చెప్పు రణ్వీర్, పనైందా? ఏంటయ్యేది? కాస్తుంటే నా పని అయిపోయేది. ఏమైంది? నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదా? అట్టర్ ఫ్లాప్ అయింది. నేను తీసుకెళ్లిన వాడు అమర్ చేతిలో తిట్లు దెబ్బలు తిన్నాడు. బాగీ మెడలో తాళి ఉంది కదా, ఏదో అని ఎందుకు అబద్ధం చెప్పింది? బాగీ ఏదో మేనేజ్ చేసి ఉంటుంది. మరి ఆ మార్ఫింగ్ ఫోటోలు? అవి మార్ఫింగ్ చేసినవని అమరేంద్రకి డౌట్ వచ్చింది. గతం మర్చిపోయిన వాడు అంతలా ఎలా ఆలోచించాడు? నువ్వే వీక్గా ప్లాన్ చేసావు మనోహరి. ఇలాంటి చెత్త ప్లాన్లు కాదు, ఏదైనా గట్టిగా ప్లాన్ చేయి. సరే, అమర్ వాళ్ళు బయలుదేరారా? ఇంకా లేదు. ఆ బాగీకి బట్టలు కొంటున్నాడు. అమర్ బాగీకి బట్టలు కొండవేంటి? నాకు కొంటున్నాడేమో. నేను తన లవర్నని అమర్తో చెప్పాను కదా. నువ్వు తెలివైందనవో పిచ్చిదనవో తెలియటం లేదు మనోహరి. నువ్వు ఇంకా లవర్ దగ్గరే ఆగిపోయావు. కానీ అమరేంద్ర బాగి భార్యాభర్తలా ఉంటున్నారు. ఆ పిల్లలు కూడా అమరేంద్రని డాడీ అని పిలుస్తున్నారు. అసలు అమరేంద్ర నిజంగా గతం మర్చిపోయాడో లేక మర్చిపోయినట్లు నటిస్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. మనోహరి, నీ ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు నా ప్లాన్ మొదలు పెడతాను. ఏమైంది మనోహరి? నేనొకటనుకుంటే ఇంకోటి జరుగుతుంది. ఇదెప్పుడు జరిగేదేగా. నిజ నిష్ఠూరంగానే ఉంటుంది మనోహరి. ఏదో ఒక చెత్త ప్లాన్ వేస్తావు, ఏం చేయాలని నీకు నువ్వే అనుకుంటావు. కానీ ప్రతిసారి ఆ బాగియే గెలుస్తుంది. కానీ ఈ నైట్ అది ఓడిపోతుంది, అవమానపడుతుంది, ఇంటి నుంచి గెంటేయబడుతుంది. బయటెక్కడో షాపింగ్ మాల్లో ఉన్న బాగీనే గెలవలేకపోయావు, అలాంటిది ఇంట్లో ఓడిస్తావా? తనకింకా పెళ్లి కాలేదని, తన మెడలో తాళి లేదు అని ఇందాక అది గెలిచింది. దాన్ని అడ్డు పెట్టుకుని నైట్ దాన్ని ఓడిస్తాను. ఎలా ఓడిస్తావు? ఉద్యమ అనాథ కాదు, బాగీ కూతురు అని అమరేంద్రకి ప్రూవ్ చేస్తాను. పెళ్లి కాకుండానే తల్లయిందని నింద వేస్తాను. అలాంటిది ఇంట్లో ఉండకూడదు అని గెంటేస్తాను. అందరి ముందు దాన్ని అవమానపరిచి పంపించేస్తాను. సూపర్ ఐడియా మనోహరి. ఇంత మంచి ప్లాన్ పెట్టుకొని మాల్లో చెత్త ప్లాన్ ఎందుకు వేశావు? ఈ ప్లాన్ ఆ ప్లాన్ కి ట్రయల్ లాంటిదే. నిజానికి ఇప్పుడు కూడా నేనే గెలిచాను. తనకి పెళ్లి కాలేదని బాగీ చెప్పిన మాటే దాన్ని ఓడిస్తుంది. ఇది విధి విలాసం అయినా ప్రాణములు తీయుటే కదా నీవు మీ ప్రభువులు మీ కింకరులు పాటించు కర్తవ్యము. ఆ బాలిక మా కళ్ల ముందే ఊపిరి పోసుకున్నది మహర్షి. అటువంటిది మా కళ్ల ముందే. విచిత్ర జరుగునది వీక్షిస్తూ ఉండము. మేము చిత్ర విచిత్రములు జరుగునని ఊరకనే అనలేదు. అమరేంద్ర, నా కూతురిని నాకు ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పుతావా? ఇప్పుడు నీ కూతురిని నీ కాకుండా చేస్తాను. ఏమండి, కనిపించిందా? లేదు. పిల్లలు, మీకేమైనా కనిపించిందా? లేదు మిస్ అమ్మ, ఎక్కడా కనిపించలేదు. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? మా పాప కనిపించట్లేదు మేనేజర్ గారు. పాప బయటికి ఏమైనా వెళ్ళిందా? లేదు సార్, మీరేం వరీ కాకండి. మాల్ లోపల సీసీ కెమెరాలున్నాయి, చెక్ చేద్దాం రండి సార్. పదండి. రండి సార్. రమేష్, సీసీటీవీ ఫుటేజ్ ప్లే చేయి. ఓకే సార్.
ఆ నెక్స్ట్ బ్లాక్ ఫుటేజ్ ప్లే చేయండి. సారీ సార్, అక్కడ సీసీ కెమెరా లేదు. సరే, మనం త్వరగా ఆ బ్లాక్ వైపు వెళ్దాం. పదండి. బుజ్జమ్మా బుజ్జమ్మా భుజమా, బుజ్జమ్మా మిస్సమ్మా, భుజం ఇక్కడెక్కడా కనిపించట్లేదు. మొత్తం ఒకసారి వెతుకుదాం. పిల్లలు మీరెటాలండి. మిస్సమ్మా, నువ్వు ఇటెళ్ళు. జగన్నాథ